వయసుని బట్టి మనము ఏ బొమ్మ ఇస్తాము అనేది ఇంపార్టెంట్. ఆట బొమ్మలు అనేవి వాళ్ళకి చాలా విషయాలు నేర్పుతాయి కూడా. ఈ మధ్యకాలంలో కొన్ని బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేస్తున్నారు కాబట్టి కొన్ని మాట్లాడే బొమ్మలు ఉన్నాయి, కొన్ని పాడే బొమ్మలు ఉన్నాయి, కొన్ని వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు లేదా ఒక మనిషి ఆకారంలో ఉండి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు కానీ చేస్తూ ఉన్నట్టు కానీ కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళని చూసుకొని వీళ్ళు మనకు టైం లేని టైంలో లేదా పేరెంట్స్ బిజీగా ఉన్న టైంలో వాళ్ళకి అవి ఇవ్వచ్చు. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసేటట్టు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ లాంటివి, బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి కూడా ఇచ్చి వాళ్ళతో ఇంకొంచెం టైం స్పెండ్ చేసేటట్టు కూడా ఉపయోగపడతాయి. మామూలుగా ఆట బొమ్మలు కాంటాక్ట్లోకి వచ్చేది వాళ్ళు కొద్దిగా పాకడం స్టార్ట్ అవ్వడంగానే వాళ్ళు ఏదైతే కొత్త వస్తువులు కనపడతాయో ఇంట్లో కామన్గా వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనము చాలా జాగ్రత్తగా వాళ్ళకు అందుబాటులో ఏదైతే ప్రమాదం జరగకుండా ఉంటాయో అవే ఉండేటట్టు చూస్తూ ఉండాలి. 1 year లోపల పిల్లలు కామన్గా అన్ని ఆట వస్తువులను కానీ ఏ వస్తువు దొరికినా నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఏదైనా అది విడిపోయే పార్ట్స్ ఉండేది మాత్రం ఇవ్వకూడదు. అంత హోల్సమ్గా ఒకటేగా ఉండేటట్టు ఇవ్వాలి చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు. వాళ్ళు ఏదైనా చిన్న వస్తువు బయట పడిపోయింది అనుకోండి, అది ఏదైతే ఊడిపోతుందో దాన్నే వాళ్ళు వెంటనే నోట్లో పెట్టుకొని నోట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ రేపు కొన్ని చాక్లెట్స్లో కూడా బొమ్మలు వస్తున్నాయి, అవి కూడా నోట్లో పెట్టుకొని నములుతూ సడన్గా ప్రమాదవశాత్తు అది శ్వాసకోశ పైప్లో కానీ లేదా పొట్టలోకి కానీ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో వీలైనంత వరకు ఎవరైనా సూపర్వైజ్ చేసేటప్పుడే బొమ్మలు ఇస్తే ఇంకా మంచిది. ఆట బొమ్మలతో స్పెండ్ చేసే టైంలో దాన్ని ఎంత మంచి బొమ్మనా లేదా సేఫ్ బొమ్మనా అని ఎట్లా ఆలోచిస్తామో అవి క్లీన్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలాసార్లు వాటిని చేత్తో ముట్టుకొని నోట్లో పెట్టుకొని మళ్ళీ కింద పడేసి కొద్దిసేపు వేరే ఆటలోకి వెళ్ళిపోయి మళ్ళీ దాని దగ్గరికే వస్తూ ఉంటారు పిల్లలు. ఈ టైంలో అది తడి ఉన్నప్పుడు కింద పడింది అనుకోండి, కింద మన నేల మీద ఉన్న మట్టి కానీ లేదా వేరే వెంట్రుకలు కానీ లేదా వేరే ఏదైనా తిండి పదార్థమో ఏదైనా కెమికల్ ఫినైల్స్ ఏవో యూజ్ చేస్తూ ఉంటాము ఫ్లోర్ క్లీనింగ్కి, అవన్నీ కాంటాక్ట్లోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వెంటనే సెకండ్ టైం మళ్ళీ పెట్టుకున్నప్పుడు ఆ ఏదైతే చెడు పదార్థం అనేది ఉంటుందో నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా మనము ఒకసారి ఆడి పెట్టేసిన తర్వాత వెంటనే అట్లీస్ట్ మనం రన్నింగ్ వాటర్లో అంటాం, ప్లెయిన్గా అండర్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేసి పెట్టేసినా సరిపోతుంది. వెంటనే దాన్ని మనము డ్రై చేయాలి, తర్వాత ఒక క్లీన్ ప్లేస్లో పెట్టాలి. మామూలుగా అలవాటు ఏముంటుందంటే పిల్లలకి ఆడుకున్న వెంటనే వాళ్ళకి మనం ఒక డబ్బా లాంటిది కానీ ఒక బకెట్ లాంటిది కానీ పెడుతూ ఉంటారు, అన్నీ దాంట్లో వేసి జాగ్రత్తగా పెడతాం మనం. కానీ ఆ కింద అడుగు భాగంలో డస్ట్ ఉందా లేదా, మిగతా వేరే వస్తువులతో కలిపి పెడుతున్నాము అనేది కూడా గమనించి పీరియాడికల్గా అట్లీస్ట్ కంపల్సరీగా డైలీ వన్స్ వాటిని శుభ్రం చేసి పెట్టాలి.